బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ బైక్ విజయవాడ చేరుకోకముందే ప్రమాదం జరిగిందా? బయటకు వచ్చిన మరో సీసీ కెమెరా వీడియోతో ఇదే అనుమానం కలుగుతోంది. గొల్లపూడి పెట్రోల్ బంకు సాయంత్రం 4:50 ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే బైక్ హెడ్లైట్ ఊడిపోయి వేలాడుతుంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి మరొక సీసీ ఫుటేజ్ అయితే రిలీజ్ అవడం జరిగింది. అయితే విజయవాడకు ముందే పాస్టర్ ప్రవీణ్ బైక్ ప్రమాదం జరిగినట్టు కూడా ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. 4:50 ఆయన ఓ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే మనం విజువల్స్ లో గనక చూసినట్లయితే ఆయన హెడ్లైట్ ఊడి వేలాడుతున్న దృశ్యాలు మనకు బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే ప్రవీణ్ పగడాల బైక్ కు ముందే ప్రమాదం జరిగిందా అనే కోణంలో అయితే ఈ సీసీ ఫుటేజ్ మనకు అర్థమవుతుంది. అసలు ప్రవీణ్ పగడాల బైక్ ఏమైంది అనేది ఈ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవ్వాల్సి ఉంటుంది. ముందుగానే అతని బైక్ హెడ్లైట్ ఊడి వేలాడుతుంది. అతను బండి నడపడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనం సీసీ ఫుటేజ్ దృశ్యాల్లో మనకి అర్థమవుతుంది. అయితే అక్కడ 4:50 ప్రవీణ్ పగడాల పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడి వరకు అయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇన్ఫో ఈ సీసీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తుంది. పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాల వెళ్ళిపోయారు. అయితే రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పద మృతిగా క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎవరో హత్య చేశారంటూ కూడా ఇప్పటికీ అతని హత్యకు సంబంధించి ఎటువంటి కూడా ఇది హత్య లేకపోతే ప్రమాదమా అనేది ఇంతవరకు తేలని పరిస్థితి. అయితే మరో సీసీ కెమెరా వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఏమైనా కేసుకు సంబంధించి పురోగతి వచ్చే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఒక బైక్ వీడియోకి సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఇంకా అనుమానాస్పదమే కొనసాగుతోంది. ఏం జరిగింది ఏంటి అనేది దాదాపుగా 6 రోజుల కాలంగా పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఒక్కడు కూడా ముందుకు పడని పరిస్థితి కనిపిస్తుంది. కానీ క్రైస్తవ సంఘాలు అయితే హత్యగా అనుమానిస్తున్నారు. కానీ పోలీసులు ఇప్పటివరకు లభించిన ఆధారాలను చూస్తే కనుక అంటే అది ఎవరు డిక్లేర్ చేయలేని పరిస్థితి, ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు మాత్రం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏది అనేది క్లారిటీ చేయాల్సిన పోలీసులు అయితే చేయలేని పరిస్థితి కొనసాగుతోంది. ఇక ప్రధానంగా కొద్దిసేపు క్రితమే ఒక సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే గొల్లపూడి అంటే విజయవాడకు హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా జగ్గేపేట అంటే ఏదైతే చిల్లకల్లు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం చిల్లకల్లు చేరుకొని అక్కడి నుంచి నందిగామ నుంచి కేసర నుంచి గొల్లపూడి చేరుకొని గొల్లపూడిలో ఒక పెట్రోల్ బంకులో ఆయన పెట్రోల్ కొట్టించుకుంటున్న విజువల్స్ ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. అప్పటికే హెడ్లైట్ పగిలింది. ఆయన పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా బండి నడపడానికే చాలా ఇబ్బంది పడుతున్న విజువల్ కనిపిస్తుంది. అంటే ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడి నుంచి రావడానికి. విజువల్లో మనం ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన పెట్రోల్ కొట్టించుకోవడానికి బండి నడపడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఒక దశలో అపస్మారక స్థితిలో ఉన్నారా అనే అనుమానానికి కూడా తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా నీరసంగా ఉన్నాడని చెప్పి కూడా ఉదయం ఎస్ఐ అలాగే స్థానిక టీ స్టాల్ నేతలు చెప్పారు. అంటే సరిగ్గా 4:51 ఆయన గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించుకొని 5:30 సమయంలో అంటే 40 నిమిషాల వ్యవధిలో ఏదైతే విజయవాడకు సంబంధించి గొల్లపూడి నుంచి దుర్గగుడి ఫ్లైఓవర్ అదొక 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి కూడా వారధి వైపు వారధ్ జంక్షన్ నుంచి కూడా మళ్ళీ ఏదైతే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్. సో ఇప్పుడు మన విజువల్స్లో చూసుకోవచ్చు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్. సో ఈ కింద నుంచి ఆయన వచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ప్రస్తుతం బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద మనం ఉన్నాం, ఈ ఫ్లైఓవర్ని స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్రస్తుతం ఏదైతే
మహానాడు జంక్షన్, ఆ తర్వాత ఏదైతే రామవరపాడు రింగు, అక్కడ రామవరపాడు రింగు దగ్గర ఆయన నడపలేని పరిస్థితి, నీరసంగా ఉండు అక్కడ కింద కూర్చున్న పరిస్థితి కనిపించింది. వెంటనే అప్రమత్తంగా అక్కడ గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయన వెంటనే పట్టుకొని ఏం జరిగిందని చెప్పి ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్ళి టీ ఇప్పించే ప్రయత్నం చేశారు. అప్పటికే 5:30 నుంచి 8:30 వరకు కూడా ఆయన దాదాపుగా 2 గంటల పాటు అక్కడ రెస్ట్ తీసుకున్నారు. అలాగే అక్కడ టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జున కూడా ఆయనకి లైట్ పగులుంది, దానికి దారం ఇచ్చి కట్టాడు. కానీ దారం కట్టినప్పటికీ ఆ లైట్ నిలబడలేదు. తాడు తీసుకొస్తానని చెప్పి నాగార్జున, ఇటు ఎస్ఐ సుబ్బారావు ఇద్దరు చెరొక వైపు వెళ్ళారు. వచ్చేలోపే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు సీసీ ఫుటేజ్లో లభించిన ఆధారాలని మనం చూసుకున్నా కానీ, లేకపోతే ఉదయం ఎస్ఐ అలాగే ట్రాఫిక్కు సంబంధించిన ఎస్ఐ సుబ్బారావు కానీ, లేకపోతే టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జున చెప్పిన అంశాన్ని బేరేజ్ వేసుకుంటే ఆయన విజయవాడ వచ్చేసరికి ప్రమాదం జరిగి ఉంటుందా, లేకపోతే వేరే ప్రమాదం ఏమైనా జరిగిందా, లేకపోతే ఉదయం 11 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి భారీ స్థాయిలో ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లాంటి తగిలి నీరసం అయ్యారా అనే దానికి సంబంధించి కూడా తేలాల్సిన పరిస్థితి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నీరసంగా ఉన్నప్పటికీ 8:30 సమయంలో నీరసంగా ఉన్నారు. లైట్ పగిలిపోయినప్పటికీ కూడా ఆయన నేను రాజమండ్రి వెళ్ళాలి అని చెప్పి వారు తాడు తీసుకొచ్చేలోపే రామవరపాడు రింగ్ నుంచి వేగంగా వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద 24వ తేదీ సాయంకాలం జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి ఈరోజు 31వ తేదీ అంటే దాదాపుగా 7 రోజుల వ్యవధిగా దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి అనుమానాస్పదమా లేకపోతే హత్య లేకపోతే ఇంకోట అనేది ఒక ఉత్కంఠ అయితే 7 రోజులుగా కొనసాగుతూ ఉంది. కానీ పోలీసులు దీనిపై సమగ్రమైన విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే గొల్లపూడి సమీపంలో ఉన్న దగ్గర నుంచి రామవరపాడు రింగు రోడ్డు దగ్గర నుంచి అవతల ఎనికేపాడు వరకు అంటే విజయవాడ పరిధిలో ఉన్న వరకు అన్ని సీసీ ఫుటేజ్ని దాదాపుగా 200 సీసీ ఫుటేజ్ల కెమెరాల డేటాని రాజమండ్రి పోలీసులు తీసుకొని వెళ్ళి వాటన్నిటికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించి పోలీసులు ఏ రకమైన కంక్లూజన్ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ కొనసాగుతోంది. క్రైస్తవ సంఘాలు అయితే మాత్రం హత్యగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ పోలీసులు కానీ లేకపోతే మిగిలిన సంబంధించి ప్రమాదమే అనే అంశాన్ని వారు చెప్పే ప్రయత్నం. సో ఇది ప్రమాదమా హత్య అనే దానికి సంబంధించి క్లారిటీ రాని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. కానీ ఉదయం ఒక సీసీ ఫుటేజ్, సాయంత్రానికి ఒక ఆధారం, ఉదయం ఇట్లా 2-3 రోజులుగా రోజుకు ఒక కొత్త ఎపిసోడ్ తెర మీదకి రావడంతో అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిందనే ఉత్కంఠ అయితే మాత్రం రోజు రోజుకి కొనసాగుతూ ఉంది. ప్రసూన శివ, మనం విజువల్స్లో కనుక చూసినట్లయితే ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. మరోవైపు బిగ్ టీవీతో మాట్లాడిన సమయంలో పాస్టర్ విజయ్ కూడా ఈయన డైట్లో ఉన్నారు, ఆఫ్టర్నూన్ మాత్రమే తింటారు. ఒకవేళ మీరన్నట్టు వడదెబ్బ తగిలి ఆయన ఒకవేళ బండి నడపలేక ఎక్కడగా ఆ పెట్రోల్ బంక్ వచ్చే ముందు ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చా, లేకపోతే ఎవరైనా ముందుగానే ఆయనపై అటాక్ చేసి ఉండొచ్చా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఆ విజువల్స్ కనుక చూసినట్లయితే. మరి అటు సీఎం చంద్రబాబు కూడా దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలి, ఎటువంటి మత కలహాలకు చావు లేకుండా కూడా విచారణ జరగాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి పోలీసులు ఏమంటున్నారు, ఎప్పటిలోగా ఈ కేసుకు సంబంధించి పురోగతి వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ప్రధానంగా మనం ఇప్పుడు గొల్లపూడి సీసీ ఫుటేజ్ విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో గొల్లపూడి సీసీ ఫుటేజ్ పెట్రోల్ బంకులో ఆయన పెట్రోల్ కొట్టించుకొని ఫోన్పే చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ గొల్లపూడిలో సీసీ ఫుటేజ్ని మనం పరిశీలిస్తే ఆయన అక్కడికి వచ్చే సమయానికే అపర్మార స్థితి అంటే కొంచెం ఆయన బండి నడపలేని స్థితిలో ఉన్నారు, బాగా నీరసంగా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే ఒకటి వడదెబ్బ ఉండాలి, 2 ఎవరైనా అటాక్ చేస్తే అసలు బండి నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది, లేదా ఏదైనా ప్రమాదం జరిగితే బండికి డ్యామేజ్ అవ్వాలి. కానీ ఎవరినైనా అటాక్ చేస్తే ఆయన మీద అటాక్ చేయాలి కాబట్టి ఆయన అసలు బండి నడపలేడు. ఎక్కడైతే అటాక్ జరిగిందో ఒకవేళ జరిగితే కనుక ఎక్కడైతే జరుగుద్దో అక్కడి నుంచి ఆయన కదలలేని పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఆయన ఉదయం 11 గంటలకి హైదరాబాద్లో బయలుదేరాడు కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడకి బైక్ మీద ప్రయాణం చేయాలంటే సుమారు 4 నుంచి 4:30 గంటల సమయం పడుతుంది. అంటే ఖచ్చితంగా ఆయన 11 గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే సరిగ్గా గొల్లపూడి అంటే ఇబ్రహీంపట్నం రింగు రావడానికి 4 అయి ఉంటుంది. అక్కడి నుంచి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇబ్రహీంపట్నం రింగు నుంచి గొల్లపూడికి ఒక 50 నిమిషాల సమయం పట్టింది. అయితే మధ్యలో భోజనానికి సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి ఆయన 1 గంట వరకు రెస్ట్ తీసుకున్నట్లు కూడా అంటే ఈ టైం షెడ్యూల్ని బట్టి అర్థమవుతుంది. సో అంటే దాదాపుగా చూసుకుంటే కనుక 4:30-5 గంటల 50 నిమిషాల సమయం పట్టింది హైదరాబాద్ నుంచి గొల్లపూడి పెట్రోల్ బంకుకి పెట్రోల్ కొట్టించుకుంటే ఆగిన సమయం 5 గంటల 50 నిమిషాల సమయం పట్టింది. సో బైక్ మీద రావడానికి సాధారణమైన టైం, ఎందుకంటే 4:30 నుంచి 5:30 గంటల సమయం పడుతుంది విజయవాడ రావడానికి. సో మధ్యలో భోజనానికి గంట ఆగితే ఖచ్చితంగా టైం సరిపోతుంది. సో ఇక్కడ ప్రమాదం జరిగే ఉంటుందా అనేదా, ఎందుకంటే బైక్ హెడ్ లైట్ డ్యామేజ్
ఎస్ఐ ఉంది కాబట్టి ఆయన కింద పడ్డాడా, లేకపోతే వడదెబ్బ తగలటం మూలంగా జరిగిందా, లేకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికే హెడ్లైట్ పగులుందా అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరైనా అటాక్ చేసినా కానీ ఆయన అయితే జరిగిన దగ్గర నుంచి కదలేని పరిస్థితిలో ఉంటారు. సో అక్కడి నుంచి గొల్లపూడి రావడం జరిగింది. గొల్లపూడిలో చాలా నీరసంగా ఉండి బండి నడపలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అక్కడి నుంచి అంటే 4:51 గొల్లపూడి పెట్రోల్ బంక్ నుంచి రామవడప్పాడు రింగు దగ్గరికి అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 15 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ ప్రయాణం కూడా దాదాపుగా 40 నిమిషాల సమయం పడుతుంది. సో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి 4:51 ఆయన అక్కడ చేరుకుంటే 5:30 సమయం 40 నిమిషాల సమయం అంటే దాదాపుగా 40-50 నిమిషాల సమయం రామవరపాడు రింగు చేరుకున్నారు. సో అంటే మామూలుగా చేరుకున్నారు కాబట్టి పెద్దగా ఎక్కువ టైం కూడా తీసుకోవాలి. ఎందుకంటే సాయంకాలం పూట బెంజ్ సర్కిల్, దుర్గగుడి ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఇదంతా కూడా చాలా ట్రాఫిక్ ఏరియా. సో ఈ ట్రాఫిక్ ఏరియాలో సాధారణమైన టైం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రమాదం జరగలేదు. సో విజయవాడ వచ్చేలోపే ఏమైనా ప్రమాదం జరిగిందా అనే దానికి సంబంధించి దానికి ముందు అంటే నల్గొండ, కోదాడ ఆ ప్రాంతాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు వస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి ఆయన బాగా నీరసంగా ఉంటాం, బండి నడపలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రామవరపాడు రింగుడి దగ్గర 5:30 నుంచి దాదాపుగా 8:30 అంటే 3 గంటల పాటు 2 గంటలన్నర పైగా ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఒక అరగంట పాటు అటు ఎస్ఐ సుబ్బారావుతో ఇటు టీ స్టాల్ నాగార్జునతో కొంత మాట్లాడిన పరిస్థితి. నాగార్జున చెప్పిన సమాచారం అన్నందుకు చాలా యాక్టివ్గా ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి, నేను హోటల్లో రూమ్ పెడతాను, ఎదురుగా హోటల్ ఉందని చెప్పినప్పటికీ లేదు, తను రాజమండ్రి వెళ్ళాలని చెప్పి అతనితో బాగానే మాట్లాడినట్టు చెప్పాడు. అలాగే ఎస్ఐ సుబ్బారావుతో కూడా ఆయన యాక్టివ్గానే మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సో ప్రధానంగా అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఎస్ఐ కానీ లేకపోతే టీ స్టాల్ అతను కానీ లేకపోతే సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే కొంత వడదెబ్బ ఆయన మామూలుగానే ఏదన్నా ఇతరాతర సమస్యల మూలంగానే కొంత నీరసంగా ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ వేటిని కూడా మనం డిక్లేర్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన శివ, ఒకవైపు ఇది ఇలా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల వైఫ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక 3 పేర్లు చెప్పారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఆ 3కి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రాజమండ్రి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించిన 2-3 వ్యక్తులకి ఎవరైతే ఈయనకి సంబంధించి అంటే హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి తాను పలానా ప్రాంతానికి ఈ టయానికి చేరుకుంటాను అనేదాన్ని వాళ్ళ ముందుగానే సమాచారం ఇచ్చారనేది వారి కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం. సో అలాగే ఆ దిశగా కూడా ఇప్పటికే రాజమండ్రి పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోకవరం గ్రామానికి సంబంధించిన ఒక 2 వ్యక్తులని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పలానా టైంకి నేను ఇక్కడ చేరుకుంటాను అని చెప్పి ఆ 2-3కే పాస్టర్ ప్రవీణ్ బయలుదేరే ముందు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాన్ని బట్టి కూడా పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. రాజమండ్రితో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతానికి సంబంధించిన గోకవరం ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తుల్ని ఐడెంటిఫికేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. వారిద్దరిని ఆచూకీ కనుగొని వారిని అదుపులో తీసుకొని విచారించే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. వారిద్దరిని విచారించిన తర్వాత మరికొంత సమాచారం అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసు అధికారులు అయితే కొంత విచారణలో జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎటువంటి సమాచారం ఇచ్చినా ఎటువంటి ఆధారాలు దొరికినా వెంటనే దానికి సంబంధించి శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక పాస్టర్కి సంబంధించిన మృతి జరిగిన నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రభుత్వం ముందుగానే పసిగట్టింది. ఢిల్లీ సమాచారం కానీ మరికొన్ని కావచ్చు కానీ. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పటికే 3-4 సార్లు హోంమంత్రి అనితతో, ఏపీ డీజీపీ హరీష్కుమార్ గుమార్తో, అలాగే ఏలూరు రేంజ్ ఐటీ అశోక్ కుమార్తో కూడా చంద్రబాబు స్వయంగా 2-3 సార్లు మాట్లాడి ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన నివేదిక తెప్పించుకుంటున్నాడు. సో ఆ నివేదిక చెప్పించుకోవడంతో పాటు ఏపీ డీజీపీ హెడ్ ఆఫీస్లో దీనికి సంబంధించిన 2 వ్యక్తుల్ని ఒక కంట్రోల్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన కేసు విచారణ ఏ స్టేజీలో ఉంది, ఏం విచారణ జరిగింది, పురోగతి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏపీ డీజీపీ ఆఫీస్లో 2 అధికారులు దీన్ని ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. మరొక బృందం రాజమండ్రిలో మానిటరింగ్ చేస్తుంది. మరొక బృందం హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే దారి పొడవున హైదరాబాద్లో ఆయన ఎక్కడ బయలుదేరాడో, ఎక్కడ రాజమండ్రిలో అక్కడ వరకు కూడా ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు పోలీసు అధికారులు కేసును అయితే శరవేగంగానే దర్యాప్తు జరుపుతున్నారు. కానీ ఏమిటి అనే దాన్ని ఇప్పటికే 7 రోజులు జాప్యం అయితే ఒకవైపు కొనసాగుతూ ఉంది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది, ఇంకొకవైపు జాప్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మరి చూడాలి రేపు ఎల్లుండిలో ఈ కేసుకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.